విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వాసితులు మరోసారి నిరసనకు దిగారు. హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం తమను మోసం చేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో గాజువాక ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడంతో నిరసన తీవ్ర రూపం దాల్చింది. విశాఖపట్నం సుందరయ్య కాలనీ సమీపంలో భూస్థాపన కార్యక్రమానికి వెళ్తున్న నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిదర్శన ప్రదర్శనలు వెల్లువెత్తుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పలు జంక్షన్లలో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను పలువురు కార్మిక నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని కాపాడుతాం, నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను తొలగించిందని వారు ఆరోపిస్తున్నారు. భూములను కోల్పోయిన వారికి ఉపాధి కల్పించడంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం విఫలమైందని అంటున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వండి లేదా మా భూములు మాకు తిరిగిచ్చేయండి అంటూ నినాదాలతో నిర్వాసితులంతా రోడ్డుపై బైఠాయించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, తమను మోసం చేసిందనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరసనలు, పోలీసుల చర్యలతో విశాఖలో తీవ్రమైన ఉద్రిక్తత కొనసాగుతోంది.